ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ రేపు జరగనుంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక లోపం కారణంగా విమానయాన సేవలు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వార్తల వివరాలు. రాష్టంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులో అంతరాయంతో దేశవ్యాప్తంగా విమాన సేవల్లో జాప్యం జరుగుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్తో నడిచే కంప్యూటర్లు, ల్యాప్టాప్ల్లోని సాంకేతిక లోపంతో పలు విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విమానాశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీరు వసతి, ఆహారం సమకూర్చాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా పరిస్థితిని కొంతమేర చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ క్రష్ ప్రభావంతో గన్నవరం విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళతాయని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నట్టు తెలిపారు. విమానాశ్రయం కౌంటర్లలో ప్రయాణికులకు టికెట్లు నిలిపివేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్తో పాటు రాష్ట పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రాష్ట ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి బడ్జెట్కు ప్రభుత్వం ఆమోదం తీసుకోనుంది. నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువు వద్ద జరిగే రొట్టెల పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పండుగకు హాజరైన భక్తులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. సర్వమత సమ్మేళనానికి ఇది ప్రతీక అని, గతంలో రాష్ట పండుగగా దీన్ని ప్రకటించామని తెలిపారు. బారా షాహిద్ దర్గా అభివృద్దికి 5 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు. రాష్ట ఆదాయం పెరిగేలా ప్రార్థనలు చేయాలని చంద్రబాబు నాయుడు భక్తులను ఈ సందర్భంగా కోరారు. రైతాంగం గత నెల రోజులుగా సాగు చేస్తున్న పంట పొలాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయని రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లోని ముంపునకు గురైన ప్రాంతాలను, పంట పొలాలను ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని అన్నారు. నిడదవోలు మండలంలో సుమారు 13,000 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ముంపునకు గురైన పంట పొలాలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడామని, నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. రాబోయే కాలంలో ఏటిగట్టు పటిష్టంగా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ అల్పపీడనం రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత ఈ అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ అధికారి వివరిస్తూ, రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, సాగర్, రాయ్పూర్, పూరి మీదుగా వెళుతూ ఆగ్నేయ దిశగా ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలుగా గల వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద గల వాయుగుండం గుండా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక రేపటి రోజును గమనించినట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా, భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్, అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మండలం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. రాబో 3 రోజులు మనకు కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఉరుములతో కొన్ని మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచడానికి అవకాశం ఉంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ రేపు జరగనుంది. ఏడాదికి ఒకసారి వచ్చే గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్టు విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. భక్తులు నడిచే గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆమె ఈ రోజు జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరి మార్గంలో పారిశుద్ధ్యం, తాగునీరు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్సా కేంద్రాలు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు తదితర ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నడక మార్గంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత విధులు చేపట్టేందుకు 24 గంటలు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. మరోవైపు సింహాచలం గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలను జారీ చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతి లేదని, ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి వచ్చి చేరుతున్న వరద నీటిని అధికారులు సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వేల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుపొర్లుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి నది వరద పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. జి. మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రభావంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబేలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగుతున్నాయి. అలాగే ముంచంగిపుట్టు మండలంలో పిరిగూడ వద్ద గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ రేపు జరగనుంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక లోపం కారణంగా విమానయాన సేవలు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.